ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ కింద ఇక్కడ వారోత్సవాలు కూడా నిర్వహించి చివరిగా హనుమకొండ కలెక్టరేట్కి ఒక ర్యాలీగా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎన్సీసీ పిల్లలతో పాటు ఇక్కడ విద్యార్థులు అలాగే ఎంతోమంది ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మద్యపానం అలాగే డ్రగ్స్ను నియంత్రించాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో ఒక అవగాహన ర్యాలీ మాత్రం నిర్వహించారు. ప్రస్తుతానికైతే హనుమకొండ కలెక్టరేట్ చేరుకున్నటువంటి ఈ ర్యాలీకి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి మేడం ఉన్నారు. ప్రస్తుతానికి ఒక ఆర్గనైజింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కార్యక్రమాలు నిర్వహించడం కాదు, దాని యొక్క పరివర్తన వచ్చినప్పుడే దానికి నిజమైనటువంటి సార్థకత ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి చర్యలు జయంతి మేడం తీసుకుంటున్నారు, అలాగే ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక్కసారి మేడంతో మనం మాట్లాడదాం. మేడం, నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు అవగాహన లేక కొన్ని అడిక్ట్ అయిపోయి అంటే మద్యపానానికి కానీ అలాగే డ్రగ్స్కు బానిస అయిపోయి తమ కెరీర్ని చిన్నతనంలోనే నాశనం చేసుకుంటున్నారు. మరికొంతమంది కెరీర్లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా మద్యపానానికి అలవాటు అయిపోయి వాళ్ళ లైఫ్ను మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు అనేక మంది స్పోర్ట్స్ మెన్లో చూసాము, సినిమా హీరోలు చూసాము, ఎంతోమంది చూసాము. ఇది అవగాహన లేకనే ఇదంతా జరుగుతుంది. కానీ ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఎంతో మంచి ఫలితాలు సాధించవచ్చు. గత కొన్ని ఏళ్ళుగా జరుగుతుంది. ఎట్లా ఉంది పరివర్తన, ఎట్లా వస్తుంది ఈ మీరు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ వల్ల ఎట్లాంటి మార్పు తీసుకురాగలుగుతాం మేడం? నమస్కారం అండి. డిడబ్ల్యూ నా పేరు జయంతి. ఇది మాకేంది అని అంటే నషాముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మా ఉమెన్ డెవలప్మెంట్ శిశు సంక్షేమ శాఖలో నుంచి చేస్తున్నాము. తర్వాత ఏది అంటే పిల్లలు అదే మహిళలు, పిల్లలు, తర్వాత డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్. దీంట్లో భాగంగా మనకి ప్రోగ్రాము గత 20 తారీఖు నుంచి 26 తారీఖు వరకు ఉంది. రోజువారీ కార్యక్రమాలలో భాగంగా యువతనంటే ముందు కాలేజ్ అదే స్కూల్ నుంచి తర్వాత కాలేజ్ నుంచి అందరినీ భాగస్వాములను చేస్తూ తర్వాత ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగమును ఇది చేస్తూ మన అందరూ కోఆర్డినేషన్తో మెడికల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, నార్కటిక్స్ వాళ్ళు, తర్వాత ఎన్జిఓస్, తర్వాత అందరి సమక్షంలో, తర్వాత కాలేజెస్ యజమాన్యంతో ఈ ప్రోగ్రామ్ని ఈ వారం రోజుల్లో మేమందరం కూడా పిల్లలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కాకుండా ప్రతి స్కూల్లో కాలేజ్లో ఎవరైతే కాలేజీలలోనైతే పిల్లలు ఎవరైతే డల్గా ఉండి ఎవరైనా కొంచెం ఇంతకుముందు ఏమైనా అడక్ట్ ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళను సైకాట్రిస్ట్ ద్వారా కూడా స్పెషల్ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి రిమైనింగ్ మిగతా పిల్లలందరికీ కూడా మొదటి నుండి అవేర్నెస్ అనేది ఇది ఒకటే కాదు, ప్రతి నెలలో ఈ నషాముక్త భారత్ అభియాన్ సందర్భంగా అన్ని కాలేజెస్లో అన్ని స్కూల్స్లలో కూడా మొత్తం అందరం కూడా ఒక లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒక కమిటీగా ఏర్పడేసి ప్రతి నెలలో మేము కమిటీ కూడా మా మీటింగ్ ఉంటుంది, ఏం చేస్తున్నాం ఏం జరుగుతుంది అనేది, ఇంకెక్కడ ఉంది అనేసి ప్రతి నెలలో కూడా కంప్లీట్ అవేర్నెస్ ఇచ్చి పిల్లలందరినీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా అందరి కోఆర్డినేషన్తో మేము చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేడం, కొంతమంది ఏంటంటే వ్యాపారం కోసము చిన్నపిల్లల జీవితాలతోటి అలాగే మద్యం అమ్మకాలు అలాగే దీంతో పాటు డ్రగ్స్ అమ్మకాలు కూడా ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అట్లాంటి వారిపై ఇప్పుడు మద్యం తాగినా నేరంగానే పరిగణించాల్సి ఉంటుంది, అమ్మినా నేరంగానే పరిగణించాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఇట్లా అమ్మేటువంటి వాళ్ళపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీకు ఇన్స్ట్రక్షన్స్? మనకు పోలీస్ అండ్ నార్కటిక్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. మేమేమో అవేర్నెస్ ఇవ్వడము, హెల్త్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడము, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అందుకని అందరూ లైన్ డిపార్ట్మెంట్తో కలిసి దీని అందరినీ ఈ మమ్మారిని నుండి దూరంగా తొలగించాలనే ప్రయత్నంతో ఇందాక మన కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు అందరం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఉన్నట్టయితే మన పిల్లల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతున్నామని తెలియజేస్తున్నాను. థాంక్యూ మేడం. ఇక్కడ దశముక్తి భారత్లో భాగంగా కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళే దేశానికి కానీ ఇక్కడ ఈ ప్రపంచంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేయాల్సి రావడానికి కూడా చాలా అద్భుతంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హన్మకొండ కలెక్టరేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వీళ్ళందరూ కూడా రేపు ఒక ఇన్స్పిరేషన్ నిలబడుతున్నారు. ఇటు ఎన్సీసీ పిల్లలతో పాటు విద్యార్థులకు సంబంధించి అలాగే మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా ఇక వస్తున్నారు. అలాగే ఎన్సీసీలో కూడా ఎయిర్ వింగ్ లాంటివి అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక చొరవ తీసుకొని ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా సరే డ్రగ్స్కి బానిస కాకుండా తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలంటే ఇక్కడ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నటువంటి ఒక మెసేజ్ కూడా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.